కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహ, ఏజే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ, శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 ఈ యొక్క మూవీని లైకీ రెడ్ జెయింట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ యొక్క చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జూలై 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేశారు. ఇక ఇప్పటికే చాలా చోట్ల కూడా షోలు కూడా పడ్డాయి, టాక్ కూడా బయటకు వచ్చింది. ఇక భారతీయుడు మూవీ ఎలా ఉంది, సేనాధిపతి మళ్ళీ ఏం చేశాడు, లంచగొండితనం, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏంటిది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక మూవీ విషయానికి వస్తే చిత్ర అరవింద్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. బార్గింగ్ డ్యాన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటైర్స్ ఎపిసోడ్స్ నడిపిస్తూ ఉంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్ అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ ఉంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించాలని అరవింద్ ఆరాటపడుతూ ఉంటాడు. కానీ తిరిగి అతనికి సమస్యలు వస్తాయి. అరవింద్ అండ్ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరికి అవినీతిని అరికట్టాలని ఇండియన్ రావాల్సిందే అని ఆ నలుగురు కలిసి కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. చివరికి సేనాధిపతి రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి, ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, కంబ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ నుంచి గోబ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎలా వచ్చాయి, ఈ క్రమంలో సేనాధిపతి పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ ప్రమోద్ పాత్ర ఏంటి, ఈ కథలో సకలకళ వల్లభుడు సద్గుణ్ పాండే ముఖ్య పాత్ర ఏంటిది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయుడు 2 సినిమాను చూసి బయటకు వస్తున్న ఆ ఫోటోలు, వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భారతీయుడు 2 సినిమాను చూసి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. మరి యొక్క సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.